భారతీయ టూరిస్టులపైన ఉగ్రవాదులు ఏదైతే కాల్పులు జరిపారో అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దేశవ్యాప్తంగా కూడా చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. మొత్తానికి ఆ టూరిస్టులు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూడడానికి ఎక్కువగా దంపతులు పోయినారంట. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు ఆ జమ్మూ కాశ్మీర్ ఏరియాల్లో ప్రకృతి అందాలు చూడడానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు మొత్తానికి ఆర్మీ యూనిఫామ్లో వచ్చేసి మీరు హిందువులా ముస్లిమ్సా అని అడిగి మరి హిందువులమని చెప్పేసరికల్లా కాల్పులు జరపడం జరిగింది. ఇక వాళ్ళ ఐడి కార్డు చూసి మరి మొత్తానికి కాల్పులు జరిపినారట. 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు. ఇక దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ముఖ్యంగా పాకిస్తానే దీనికి తెరలేపిందనేటువంటి అంశం అయితే ఆధారాలతో సహా ఉన్నాయని మన ప్రధాని మోదీ గారు చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే దీనిపైన మొత్తానికి భారత్కు చైనా అటువైపు అమెరికా కూడా రెండు మద్దతిస్తున్నాయి, బలంగా మద్దతిస్తున్నటువంటి సమయం. ఇకపోతే పాకిస్తాన్కు మన భారత్కు ఏదైతే జల ఒప్పందం ఉందో దాన్ని తక్షణమే సింధు జల ఒప్పందం కూడా తక్షణమే మోదీ మొత్తానికి రద్దు చేయడం జరిగింది. ఇక కఠినమైనటువంటి ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఇంకొకటి జమ్మూ కాశ్మీర్లో మొత్తానికి భారీ బలగాలతోని ఆ ఉగ్రవాదులను పట్టుకునేడానికి మొత్తానికి ఆర్మీ సైన్యం అయితే అక్కడ జల్లడ పడుతున్నటువంటి అంశం. ఇకపోతే మొత్తానికి 26 మందిని బలిగొన్నారు. అట్లాగే 20 మంది గాయాల పాలైనటువంటి సంఘటన. ఇక ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి మరి పాకిస్తాన్ ఎందుకు ఒడిగట్టింది? పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యను మోదీ తప్పకుండా ఖండించాలి. ఇంకా దీనికి తోడుగా అమెరికా రష్యా రెండు దేశాలు కూడా మోదీకి గట్టి బలాన్ని చేకూరాయి. మొత్తానికి ఇది సీమాంతర కుట్రే. మొత్తానికి జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి. జమ్మూ కాశ్మీర్ యొక్క అభివృద్ధిని సహించలేకనే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారనేటిది ఇక మోదీ తెలుపుతున్నటువంటి అంశం. ఇంకొక విషయం ఏంటంటే ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేస్తే ఇక 27న రజతోత్సవ సభ ఏదైతే 27వ తారీఖున ఎలకతుర్తిలో రజతోత్సవ సభ ఏదైతే జరగబోతుందో దానికి భారీ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక దాన్ని మొత్తానికి ఆ ఏర్పాట్లను పరిశీలించడానికి మొన్న కేటీఆర్ కూడా అక్కడికి పోయిందట. ఇంకొక విషయం ఏంటంటే ఇక నిన్న రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అనుముల రేవంత్ రెడ్డి మొత్తానికి రాష్ట్రంలో కాలు పెట్టిండు. ఎందుకంటే మొన్నటిదాకా పెట్టుబడుల విషయంలో జపాన్ పోయిండు కదా, ఆ జపాన్ నుండి మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చిండు. ఇక మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వేడి రాజకీయ చర్చలు అయితే కొనసాగుతూ ఉంటాయి. ఇక ముఖ్యంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పులు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇకపోతే హంతకుల భరతం పడతామంటూ మోదీ చాలా కోపంగా ఉన్నాడు. మొత్తానికి ఆ హంతకులు ఎక్కడున్నా తీసుకొచ్చి వాళ్ళ భరతం పడతామని మోదీ మొత్తానికి పట్టుదలతో గట్టి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి అంశం. ఇంకొకటి మన రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ అట్లాగే హోంమంత్రి అమిత్ షా ఇద్దరితోనూ కూడా సంభాషణ చేస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏది జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన పైన ఇక్కడ రాజ్నాథ్ అట్లాగే హోంమంత్రి రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ హోంమంత్రి ఇద్దరు కూడా చర్చల్లో పాల్గొన్నటువంటి అంశం. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మరి దేశానికి కావాల్సినటువంటి రక్షణ విషయంలో ఇక ఆ ఉగ్రవాదుల పైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు. ఇకపోతే మొత్తానికి అక్కడ పిల్లల కళ్ళ ముందుటే భార్య కళ్ళ ముందటే ఉగ్రవాదులు మొత్తానికి దాడికి పాల్పడ్డారు. ఇది చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఇంకా మన ఇండియా ఆర్మీ వాళ్ళు కూడా పోయి వాళ్ళను పరామర్శిస్తూ ఉంటే ఇంకా ఉగ్రవాదులే అనేటువంటి భయంతో వణికిపోతున్నారు. లేదమ్మా మేము ఇండియా ఆర్మీ వాళ్ళమే, భారత ఆర్మీ వాళ్ళమే అని చెప్పినా కానీ ఆ భయంలో వాళ్ళు ఆందోళనలో మొత్తానికి వణికిపోతున్నటువంటి అంశం. అంటే అంత భయంకరంగా ఉగ్రవాదులు వాళ్ళని భయపెట్టినటువంటి సిచ్యువేషన్. ఇకపోతే హంతకుల భరతం పడతాం, సూత్రధారులను కూడా దోషులుగా నిలబెడతాం. ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైనటువంటి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మొత్తానికి స్పష్టీకరణ. హిందూ జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత. ఇక అఠారి వద్ద చెక్ పోస్ట్ కూడా మూసివేత. పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్లాలని కూడా ఆదేశం. పాక్ జాతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని విడిచిపెట్టి పోవాలని కూడా ఆదేశం జారీ చేసిరట. ఇక పహల్గామ్లో మొత్తానికి ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లతో జాబితా కూడా విడుదల చేసినారట. మృతుల్లో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు. ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి
వెళ్ళిపోతున్న పర్యాటకులు ఇక మొత్తానికి ముష్కర్లను కఠినంగా శిక్షిస్తామన్నటువంటి అమిత్ షా, మొత్తానికి ఆ ముష్కర్లను కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా చెప్పడం జరిగింది. ఇక మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళేనట. జమ్మూ కాశ్మీర్ నుంచి మొత్తానికి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే అక్కడ నుండి వెళ్ళిపోతున్నటువంటి అంశం. ఇక మొత్తానికి పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్న భద్రతా బలగాలు ఇక్కడే ఆ ఉగ్రవాదులు కాల్పులు జరిపినటువంటి ఏరియా మొత్తానికి ఇక్కడ కూర్చోండి సేద తీరుతున్నటువంటి వేళ, అంటే వాళ్ళంతా అక్కడ జమ్మూ కాశ్మీర్లో చాలా చోట్ల తిరిగి ఇక వాతావరణం అంతా చూసి పర్యావరణం అంతా ఆనందించి వచ్చేసి ఇక్కడ సేద తీర్చుకునేటువంటి సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా వచ్చేసి మీ కార్డులు తీయండి, మీ గుర్తింపు కార్డులు, మీ ఐడి కార్డులు అన్నట్టుగా తీపించి మరీ మేము హిందువులమని చెప్పిపించి మరీ కాల్చి చంపినటువంటి అంశం. ఇకపోతే మొత్తానికి కొన్ని ఊహా చిత్రాలు అయితే బయటకు వచ్చినాయంట. ఇక పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగోల్పారా అనేటువంటి అంశాలు ఇక ఈ రకమైనటువంటి ఊహా చిత్రాలు, ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదల చేసినటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 3 ఊహా చిత్రాలు ఇక మొత్తానికి విడుదలైనవి. పహల్గామ్లో పర్యాటకులపైన దాడి చేశారని అనుమానిస్తున్నటువంటి 3 ఉగ్రవాదుల ఊహా చిత్రాలను కూడా భద్రతా సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఇక వీరిని మొత్తానికి ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, ఇక అబు తలాగా గుర్తించారు. మొత్తానికి మూసా యూనిస్ ఆఫీస్ అనేటువంటి మారు పేర్లు కూడా వీరికి ఉన్నట్లు తెలిపారు. వీరిలో 2 పాకిస్తాన్ జాతీయులను కూడా భావిస్తున్నారట. ఇగో ఇట్లా ఈ రకమైనటువంటి పేర్లతో ఉన్నారట వాళ్ళు. మొత్తానికి ఇందులో 2 పాకిస్తాన్ కూడా సంబంధించిన వాళ్ళేనట. పోతే జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఇక ఉగ్రవాదుల పాశవిక దాడిని కూడా భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడినటువంటి ముష్కర్లను శిక్షించడంతో పాటు వారిని ఈ మొత్తానికి ఎగదోస్తున్నటువంటి శక్తులను కూడా బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్కు మొత్తానికి గట్టిగా హెచ్చరించినటువంటి అంశం. ఇకపోతే సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు కూడా ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించింది. దౌత్య సంబంధాల ఇక స్థాయిని కూడా తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగినటువంటి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఇక సిసిఎస్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇక సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిని కూడా ఖండిస్తూ పలు దేశాలు కూడా భారత్కు మొత్తానికి సంఘీభావం ప్రకటించాయి. ఇక ఉగ్రవాద నిర్మూలన కృషిలో మొత్తానికి అండగా నిలుస్తామని కూడా తెలిపాయి. ఇక మంగళవారం నాటి ఘటనలో మృతి చెందినటువంటి 26 మంది పేర్లను కూడా మొత్తానికి వెల్లడిస్తూ అధికారులు జాబితా విడుదల చేశారు. ఇక ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి పర్యాటకుల మొత్తానికి స్వస్థలాలకు కూడా తిరిగి వెళ్ళిపోయినటువంటి ఘటన. ఇకపోతే నేడు అఖిలపక్షం భేటీ కూడా జరగబోతుంది. పహల్గామ్ ఉగ్ర దాడి ఘటనపైన కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. ఇక తక్షణ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన వహించేటువంటి అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాల డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై కేంద్రం మొత్తానికి నిర్ణయం తీసుకుందని చెప్తున్నటువంటి అఖిలపక్ష సమావేశం అంటే అన్ని పార్టీలకు సంబంధించి అందరూ కూడా ఈ చర్చలో పాల్గొనాలి. ఇకపోతే కొత్త జంటల్ని చిదిమేశారు. ముఖ్యంగా కొత్త జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చిదిమేసిరట. మరి ఇంత దారుణానికి ఒడిగట్టిరు జమ్మూ కాశ్మీర్లో మరి ఉగ్రవాదులు, లష్కర్ మొత్తానికి ఉగ్రవాదులు. మరి వాళ్ళను ఎలాంటి కఠినమైనటువంటి చర్యలు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఎట్లా తీసుకోవాలి? మరి దీని వెనకాల పాకిస్తానే హస్తం ఉందట. మరి పాకిస్తాన్ ఎందుకు ఈ రకంగా మొత్తానికి దుశ్చర్యకు పాల్పడ్డది? మోదీ కూడా వెంటనే భారత్ నుండి పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇకపోతే నీళ్ల ఒప్పందం ఏది పాకిస్తాన్కు భారత్కు ఏదైతే జల ఒప్పందం ఉందో దాన్ని కూడా రద్దు చేసినటువంటి అంశం. ఇకపోతే భార్యల కళ్ళెదుటే భర్తల కాల్చివేత, ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ముష్కరులు. మొత్తానికి భార్యల కళ్ళ ఎదుటనే భర్తలను కాల్చివేత, ఇంత ఘోరమా? ఇక హనీమూన్ కోసం కాశ్మీర్కు వెళ్ళిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. ఇక నిండు నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్నటువంటి భాషలు మొత్తానికి కాళ్ళ పారాణి ఆరకముందే చెగిరిపోయాయి. మొదట పహల్గామ్ ఉగ్రదాడిలో మొత్తానికి ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవలే వివాహమైన 2 యువకులు కూడా ఉన్నారట. వారిలో ఒకరు భారత నౌకాదళంలో అధికార భర్తను కూడా కళ్ళ ముందే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవవధువు ఆవేదన ఇక మొత్తానికి వర్ణనాతీతం అంటూ హర్యానాకు చెందినటువంటి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ 26 సంవత్సరాల 2 ఏళ్ల క్రితమే మొత్తానికి నేవీలో చేరారు. ఇక కేరళలోని కొచ్చిన్లో విధుల నిర్వహిస్తున్నటువంటి ఆయన ఈ నెల 16న వివాహం చేసుకున్నారు. 19న ఘనంగా ఇక విందు ఇచ్చారు. ఇక హనీమూన్ కోసం ఐరోపా వెళ్ళాలని కూడా తొలుత వారు నిర్ణయించుకున్నారంట.
భావించిన ఇక వీసాలు రాకపోవడంతో కాశ్మీర్కు వెళ్ళాలని కూడా ప్రణాళిక మొత్తానికి మార్చుకున్నారు. ఐరోపా వెళ్దామనుకున్నారట, కానీ వీసాలు వెళ్ళకపోయేసరికి కాశ్మీర్కి పోదామనుకున్నారట. ఇక కలిచివేస్తున్నటువంటి నవ వధువు కన్నీటి వీడుకోలు. పెళ్ళై వారం తిరగక ముందే తన కళ్ళెదురుగానే ప్రాణాలు కోల్పోయిన భర్తను చూసి నవవధువు ఇక హతాశురాలైంది. మృతదేహాన్ని బుధవారం ఉదయం మొత్తానికి ఢిల్లీకి తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఇక షల్యూట్తో భర్తకు మొత్తానికి తుది విడుకోలు కూడా పలకడం అందరినీ కూడా కలిచివేసిందని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి సెల్యూట్తోని తుది విడుకోలు కూడా మొత్తానికి పలికిందంట ఆమె. ఇకపోతే ఇంకొక విషయం, మతం పేరిట ఉగ్రదాడి సిగ్గుమాలినటువంటి చర్య అంటూ కిషన్ రెడ్డి. మొత్తానికి మతం పేరిట ఉగ్రదాడి ఏదైతే జరిగిందో అది సిగ్గుమాలినటువంటి చర్య అంటూ కిషన్ రెడ్డి చెప్తుండు. ఇకపోతే ఉగ్రదాడికి ధీటైనటువంటి జవాబు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి డీజీపీ రాజేంద్ర కుమార్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఉగ్రదాడికి ధీటైనటువంటి జవాబు మేము చెప్తామని చెప్తున్నారు. ఇకపోతే ఇక్కడంతా కర్ఫ్యూ వాతావరణం ఉంది. శ్రీనగర్ నుంచి న్యూస్ టుడేతో మాట్లాడినటువంటి ఉమ్మడి మెదక్ వాసులు కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినటువంటి 80 మంది తెలంగాణ పర్యాటకులు కాశ్మీర్ పర్యటనకు 80 మంది తెలంగాణ పర్యాటకులు వెళ్ళారట. మరి వాళ్ళ పరిస్థితి కూడా ఎట్లా ఉన్నది? మొత్తానికి ఇక వాళ్ళు కూడా తొందరగా అక్కడ నుండి అందరూ వెళ్ళి రావాలి. అక్కడ ఉంటే కూడా ప్రమాదకరమైనటువంటి ఛాయలే. ఇకపోతే